హలో! ఈరోజు కదా ప్రవరాఖ్య పార్ట్ 32. అంత దగ్గరగా అతన్ని చూసిన నా గుండె వేగం పుంజుకుంది. ఒక అబ్బాయికి దగ్గరగా ఉండడమే నాకు కొత్త. అలాంటిది ఇంత దగ్గరగా ఈ కండిషన్‌లో ఉండడం చాలా కొత్త. తాళి బలవంతంగా కట్టినా, తర్వాత 2, 3 సార్లు కిస్ చేసినా, ఇలా ఇంత క్లోజ్‌నెస్ మేమెప్పుడూ మెయింటైన్ చేయలేదు. ఊపిరి భారంగా మారుతున్న వేళ ఎంతసేపిలా ఇది బురద, బురద అంత సువాసనొస్తుందిలా లే అన్నాను. అతను అందంగా ఒక స్మైల్ పడేసి అస్సలు కదలాలని అనిపించట్లేదు తెలుసా అంటూ పెదవుల వైపు చూస్తూ చెప్పాడు. దాంతో నాకు కోపం నషాళానికంటి ఈ 1 మంత్ నాతో బుద్ధిగా ఉంటానని చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటని కోపంగా అడిగేసరికి పిడికిలి బిగించి నీళ్లున్న నేల మీద కొట్టేసరికి అప్పటి వరకు ఉన్న నీళ్లు చింది ఇద్దరి మీద పడేసరికి దేవుడా బురద ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడిగాను. నీకెలా చెప్పాలో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతోందే అన్నాడు కోపంగా. దే అంటే వేనా అని నోరు తెరిచేసరికి నోరు ముయ్యి, ఇది బురద నేల, ఇక్కడ పురుగులు ఈగలు దోమలు అన్నీ ఉంటాయి. ప్రేమించిన మనిషి భార్యగా పక్కనుంటే ఎవడు దూరంగా ఉండలేడే. అయినా కూడా నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీ దృష్టిలో, కేవలం నీ దృష్టిలో నేను చెడ్డవాడిని కాకూడదని నన్నెంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా అన్నాడు. ఆ సమయంలో అతని మొహంలో భావాలు చూస్తే ఎవరికైనా ఇట్టే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది. కానీ ఆ టైంలో ఆ బురద నీళ్లలో ఉన్న మట్టంతా నా బ్రెయిన్‌లో కూడా ఉండేసరికి అతని భావాలు అర్థం చేసుకోకుండా అదే 1 మంత్ టైం ఇచ్చాను కదా! ఆ తర్వాత నా డెసిషన్ బట్టి నువ్వు ముందుకు అడుగేస్తే బావుంటుంది. కానీ ఇప్పుడు ఇలా దగ్గరగా ఉండడం కరెక్ట్ కాదు అన్నాను. ఛీ! నీకు చెప్పాలనుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అని కోపంగా తను లేచి నిలబడి నాకు కూడా చెయ్యి అందించడంతో నేలంతా జారుడుగా ఉండేసరికి నా అంతటా నేను లేస్తే ఖచ్చితంగా కింద పడి నడుం విరగ్గొట్టుకుంటాను. కాబట్టి ఈసారి ఎక్కువగా బెట్టు చూపించకుండా అతనికి చెయ్యి అందించడంతో చెయ్యి పట్టుకుని ఒక అడుగు పైకి లేచానో లేదో కాలు కలుక్కుమంది. అమ్మా అంటూ కింద పడిపోవడంతో ఏమైందని అతను కంగారుగా అడగడంతో కాలు సడన్ గా పట్టేసిందని చెప్పాను. దాంతో నన్ను సరిగ్గా నిలబడమని చెప్పి గోడని బ్యాలెన్స్ చేసి పట్టుకోమని చెప్పి కాలు బాగా నొప్పిగా ఉందా అని అడుగుతుంటే పర్వాలేదని నేను మొహమాట పడుతూ ఉంటే అలాగే వదిలేస్తే కాలు పూర్తిగా పనికిరాదు ఓకేనా అన్నాడు. నేను భయంగా చూడ్డంతో ఏ కాలు నొప్పి ఉందో అడిగి నేను చెప్పడంతో ఆ కాలు నొప్పి తగ్గడానికి అటు ఇటు కదిలించి విదిలించమన్నాడు. దాంతో మళ్ళీ ఇంకోసారి కలుక్కుమని కాలు సెట్ అయిపోయింది. వెంటనే అతను తలెత్తి నా వైపు చూసేసరికి కాలు సెట్ అయిపోయిందని నేను ఎగిరి గంతు వేసి మర్చిపోయి అతన్ని హత్తుకోవడంతో అతను షాక్ అయిపోయాడు. వెంటనే నేనేం చేశానో రియలైజ్ అయ్యి దూరం జరిగేసరికి నడుం పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులను జత కలిపేసరికి కళ్ళు పెద్దవైపోయాయి. ఫస్ట్ నాకు అసలు ఏమీ అర్థం కాక తేరుకునేసరికి అతను ముద్దులో లీనమైపోయి కళ్ళు మూసుకుని ఏదో లోకంలో విహరిస్తున్నాడు. అమ్మాయి గారు అంటూ పని మనుషులొచ్చి పిలిచేసరికి దెబ్బకి ఇద్దరం తేరుకుని దూరం జరిగితే వాళ్ళు మమ్మల్ని చూసి టక్కున తలదించేసి పెద్దమ్మగారు పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూడకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను కోపంగా అతని భుజం మీద కొట్టి, నీకసలు బుద్ధుందా? అసలు నువ్విచ్చిన మాటేంటి, చేసిన పనేంటి? ఇప్పుడు వాళ్ళు చూసేసి వెళ్ళి అమ్మకి చెప్తే ఏమనుకుంటుంది అని కోపంగా అనేసరికి నా చేతులు పట్టుకొని మళ్ళీ దగ్గరికి లాక్కోవడంతో నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే ముద్దు నేనొక్కడినే ఇచ్చానా? ఇక్కడ నాదొక్కడిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడనుకో, మళ్ళీ ఇంకొకసారి ముద్దు చేస్తే అది ఇంకెవరైనా చూస్తే నన్ను మాత్రం అనొద్దు. ఒకవేళ అత్తయ్యకి తెలిసినా అన్యోన్య దాంపత్యం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వచ్చే నష్టమేం లేదు అన్నాడు. అతని ఉద్దేశం అర్థమై నా నోరు మూత పడితే తప్పు చేసి కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఈ మగాళ్ళని అందుకే నమ్మకూడదు అని తిట్టుకుంటూ అతని వైపు చూసి, బురద పడింది, ముందు ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసుకో, తెగ లెక్చర్ ఇస్తున్నావని తిట్టుకుంటూ వెళ్ళిపోయాను. నీకు నా మీద ఏ ఒపీనియన్ లేనప్పుడు నేను బురదలో ఉంటే నీకేంటి ప్రాబ్లం అని వెనక నుంచి అరిచాడు. కానీ నేనేం మాట్లాడకుండా వెళ్ళిపోయాను. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో అమ్మ వంట గ్యాస్ స్టవ్ మీదే ప్రిపరేషన్ చేసేసరికి మేమిద్దరం ఆ బురద బట్టల్లోనే ఈ రూమ్‌లోకెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చాం. కిందకొచ్చేసరికి వేడి వేడిగా భోజనం సిద్ధం కావడంతో వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే నా పక్కనే కూర్చున్న మా సీఎం సార్ మొబైల్ మా ఇద్దరి ప్లేట్స్ మధ్యలో ఉండడంతో మమ్మీ కాలింగ్ అని కనిపించేసరికి నేను అతని వైపు చూశాను. అతను కూడా 2 నిమిషాలు ఎత్తాలా వద్దా అని ఆలోచించుకున్నాడు.
కాల్ లిఫ్ట్ చేసి హలో అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడంతో ఫోన్లో ఎవరే అని మా అమ్మ అడిగేసరికి కాసేపు ఆలోచించి మా అత్తగారని చెప్పాను. మా అమ్మ కూడా సంతాప సభలో మౌనం పాటించినట్టు 10 నిమిషాలు సైలెంట్ అయిపోయి అడగడం మర్చిపోయాను, మీ అత్తగారు నిన్ను అసలు యాక్సెప్ట్ చేశారా అంది. ఆ రోజు జరిగిన గొడవ ఎలా చెప్పాలో అర్థం కాక ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు కాకుండా మా పెళ్లి ఇష్టం లేదని మాత్రమే చెప్పాను. వాళ్ళకి తెలియకుండా అల్లుడు గారు తన గెస్ట్ హౌస్ లో నుంచి నేను ఇంత చేయిస్తున్నానని తెలిస్తే వాళ్ళకి కోపం వస్తుందేమోనని మా అమ్మ అనేసరికి అందుకే కదా ఇప్పుడేం తొందర వచ్చిందంటే నువ్వే కార్యానికి ఏర్పాటు చేశావని అడిగాను. కాసేపు మొహం బాధగా పెట్టిన ఒకరోజు అయిపోయింది కదా, ఇంకా దీని గురించి ఆలోచించి మనం బాధపడి వల్ల వచ్చే లాభమేం లేదు, లైట్ తీసుకో అని చెప్పడంతో మా అమ్మ నాకు అర్థం కాదని తల పట్టుకున్నాను. భోజనం చేస్తూనే గార్డెన్ వైపు ప్రతి నిమిషానికి ఒకసారి చూస్తూ ఉన్నాను. కానీ అతను అటు ఇటు తిరుగుతూ సీరియస్ గా ఏదో మాట్లాడుతున్నాడు కానీ లోపలికి వస్తున్న ఆనవాళ్లు కనిపించలేదు. ఫైనల్ గా అరగంట మాట్లాడి లోపలికి వచ్చి కూర్చోడంతో మీ అమ్మగారు ఏమంటున్నారు అల్లుడు గారు అని మా అమ్మ అడిగేసరికి నేను కూడా ఆతృతగా అతని వైపు చూస్తే సంయుక్తం తీసుకుని ఇంటికి రమ్మని పిలుస్తోంది అత్తయ్య అని చెప్పాడు. వాట్ అంటూ నేను అరుస్తూ లేచి నిలబడితే నీకేమైంది అని మా అమ్మ కంగారుగా అనేసరికి ఏం లేదని అతని వైపు భయంగా చూస్తే అతను కూడా నా టెన్షన్ అర్థం చేసుకున్నట్టుగా ఏం ప్రాబ్లం ఉండదు, మనం పిలిచినప్పుడే వెళ్ళకపోతే మమ్మీకి ఇంకా కోపం పెరుగుతుంది సంయుక్త అన్నాడు. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ మనిద్దరం ఫేస్ చేయడం అవసరమా? సింపుల్ గా మనిద్దరం వీడి అని మా అమ్మ ఉన్న విషయం జ్ఞాపకం వచ్చి మా అమ్మ వైపు చూసేసరికి మా అమ్మ ఇద్దరి వైపు కన్ఫ్యూజ్ అవుతూ అనుమానంగా చూస్తూ కనిపించేసరికి ఆవిడ పూర్తిగా కోపం తగ్గాక వెళ్తే సరిపోతుంది కదా అంటూ కవర్ చేశాను. నేను ఆ మాట ఎక్కడ కంప్లీట్ చేస్తానోనని మా సీఎం సార్ కూడా భయపడినట్టుగా అతని మొహంలో రంగులు మారిపోయి నేను మాట మార్చగానే రిలీఫ్ కనిపించడంతో కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. కూర్చుని భోజనం చేయండి అని మా అమ్మ చెప్పడంతో ఇద్దరం కూర్చుని భోజనం చేస్తున్నాం. కానీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఇద్దరి మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. దాంతో ఇద్దరం భోజనం చేయకుండా అన్నంలో ముగ్గులు వేస్తూ కూర్చుంటే ఏమైంది మీ ఇద్దరికి అని అడిగేసరికి ఏం లేదని చెప్పి రెండంటే రెండే ముద్దలు ఇద్దరం తినేసి వెళ్లి చేతులు కడుక్కున్నాం. భోజనం అయ్యాక సీఎం సార్ రూమ్ లోకి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళబోతుంటే ఎప్పుడు మొగుడు వెంట ఏం తిరుగుతావే, కాసేపు నాతో కూర్చుని మాట్లాడు అని మా అమ్మ పిలిచేసరికి సరే అని వెళ్ళి కూర్చున్నాను. మా అమ్మ ఏవో నార్మల్ విషయాలు మాట్లాడుతుంటే కూర్చుని పొడి పొడి సమాధానాలు ఇస్తూ ఇప్పటికిప్పుడు మొన్నంత గొడవ చేసిన ఆవిడ ఎందుకు రమ్మని పిలిచిందో అర్థం కాక ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ కాసేపు మాట్లాడి నాకు నిద్ర వస్తోందని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోవడంతో నేను గబగబా మా రూమ్ లోకి వెళ్ళి ఇప్పుడెందుకు మీ అమ్మగారు మనల్ని ఇంటికి పిలిచారని అడిగాను. బెడ్ మీద పడుకుని కళ్ళ మీద చేతులు అడ్డం పెట్టుకుని పడుకున్న మా సీఎం సార్ చేయి అడ్డు తీసి ఏమో నాకు కూడా తెలీదు అన్నాడు. మరి వస్తామని చెప్పారా, రామని చెప్పారా అని నేను అడగడంతో చూస్తానని చెప్పాను అన్నాడు. దాంతో కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యి నేనైతే మీ ఇంటికి రాను సార్ అని చెప్పడంతో సార్ అన్నందుకేమో గుర్రున చూసేసరికి అదే నేను మీ ఇంటికి రాను అనడంతో మీ ఇల్లు కాదు అది మన ఇల్లు అన్నాడు. అబ్బా మీ కాదు మన కాదు, ఆ ఇంటికి నేను రాను అని చిరాకుగా చెప్పేసరికి నువ్వు రాకపోతే నన్ను కూడా తన దగ్గరికి రాకుండా చేస్తుంది నువ్వేనని అమ్మ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సంయుక్త అన్నాడు. ఆ మాటలు వినగానే అతని వైపు కోపంగా చూసి ఇప్పుడు కొత్తగా ఫీల్ అయ్యేదేంటి, ఆల్రెడీ మీ అమ్మగారు అదే ఫీల్ అవుతున్నారు. చూడండి సీఎం సార్, మీరు మంచి వాళ్ళైనా సరే మీరు నా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకున్న విషయంలో నాకెంత కోపంగా ఉందో అబ్బాయి తల్లిదండ్రులు చూపించే పార్షియాలిటీ విషయంలో కూడా నాకంతే చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఆడపిల్లలు తప్పు చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యే పేరెంట్స్ మగపిల్లాడు తప్పు చేస్తే మాత్రం కొడుకుతో ఏం మాట్లాడకుండా అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం కాదు. మీరు వెంటపడి పెళ్లి చేసుకున్నా మాదే తప్పు, మేం వెంటపడి పెళ్లి చేసుకున్నా మాదే తప్పు. మేము అబ్బాయిలని వలలో వేసుకునే వాళ్ళలాగా చూస్తారు. మొన్న ఇంటికి వచ్చి మీ అమ్మగారు చేసింది కూడా అదే సీఎం సార్. ఆవిడ వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే మనల్ని క్షమించి ఇంటికి రమ్మంటే నాకెందుకో తేడా కొడుతుంది అన్నాను. నేను ఆ మాట అనగానే మా సీఎం ఫీల్ అయినట్టున్నారు. ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో నేను అక్కడే కూర్చుండిపోయాను. అధర్వ వెర్షన్ సంయుక్తకి మాత్రమే కాదు, నాకు కూడా అదే అనుమానం ఉంది. మా అమ్మ కాబట్టి నేను సపోర్ట్ చేయను, తను చాలా విషయాల్లో కమర్షియల్ అండ్ ప్రాక్టికల్ కూడా. మా నాన్నగారు చనిపోగానే అసలు మా మమ్మీకే సీఎం సీట్ అందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మా నాన్నకి లేడీస్ పాలిటిక్స్ లోకి రావడం ఇష్టం లేదని రాసిన వీలునామా ద్వారా తెలుసుకొని నన్ను ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అదే నేను కాకుండా మా అమ్మ కాకుండా
మా అక్క కాకుండా పరాయి వాళ్ళు ఇంకెవరో ఆ సీఎం కుర్చీలో కూర్చున్నా మా అమ్మ రియాక్షన్ వేరేలా ఉండేది. మరి అంత మైండ్ గేమ్స్ ప్లే చేసే మనిషి అని తెలిసినప్పుడు సంయుక్తని ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే తనని నేను కాపాడుకోగలను అన్న నమ్మకం ఉంది. మరి కొడుకు ప్రేమించే అమ్మాయిని ఇబ్బంది పెట్టేంత కసాయిది మా అమ్మ కాదు అన్నది నా నమ్మకం. సంయుక్త కోపంలోనూ ఆవేశంలోనూ అర్థం ఉంది. ఇక్కడే కాదు, నా దగ్గరికి వచ్చే చాలా పెద్ద పెద్ద పంచాయతీల్లో అబ్బాయి పేరెంట్స్ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తూ అమ్మాయిల గురించి ఆలోచించకుండా ఉండడం నేను చాలాసార్లు గమనించాను. వాళ్ళలో మా అమ్మ కూడా ఒకటి అయినందుకు నాకు గిల్టీగా అనిపిస్తోంది. సంయుక్త భయంలో అర్థం ఉంది, కానీ ఆమె అన్న మాటలు నన్ను ఆలోచింపజేశాయి. నిజమే, 3 రోజుల ముందు సంయుక్త గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన మమ్మీ ఇంతలో కోపం తగ్గిపోయింది, ఇంటికి రమ్మని చెప్పడం ఏంటి అని ఆలోచనల్లో పడి సంయుక్త విషయంలో రిస్క్ తీసుకోకూడదు అని మొబైల్ బయటికి తీసి నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి కాల్ చేశాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మిమ్మల్ని చూసి 2 రోజులైంది, ఆర్ యూ సేఫ్ అని అడిగాడు అతను. యా, ఇక్కడ నాకెలాంటి ప్రాబ్లం లేదు, కానీ నీకొక వర్క్ అప్పజెప్తాను. ఎవరికీ తెలియకుండా ఆ వర్క్ నువ్వు పని పూర్తి చేయాలి అన్నాను. సంయుక్తతో టీజ్ చేస్తూ సరదాగా ఉంటాను కాబట్టి నేను సాఫ్ట్ క్యారెక్టర్ అనుకుంటే వాళ్ళు పొరపాటు పడినట్టే. ఏదైనా విషయం సీరియస్ అనిపిస్తే నేను చూపించే సీరియస్నెస్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. పైగా నా నుంచి ఎక్కువ ప్రెషర్ వస్తుందని కూడా నా కింద వర్క్ చేసే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నేను మొత్తం చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగేసరికి సంయుక్త విషయంలో నేను మమ్మీ దగ్గర కూడా ఛాన్స్ తీసుకోలేను చటర్జీ. 3 days బ్యాక్ ఇక్కడికి వచ్చి గోల చేసి ఈరోజు ఫోన్ చేసి మమ్మల్ని ఇంటికి రమ్మని పిలుస్తోంది. నీకు నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ పదవి, ప్రాపర్టీ, పరువు విషయంలో చాలా ప్రాక్టికల్ ఇంకా కమర్షియల్ గా ఆలోచిస్తుంది. సో అని నేను ఇంకేం మాట్లాడకపోయేసరికి ఎస్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఒపీనియన్. నేను ఇప్పటి నుంచే మేడం ని మానిటర్ చేస్తూ ఉంటానని చెప్పడంతో గుడ్ అని చెప్పి కాల్ కట్ చేశాను. కాసేపు అక్కడే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉండగా మళ్ళీ మొబైల్ రింగ్ అయ్యేసరికి చటర్జీ కాల్ చేశాడేమో అనుకుని స్క్రీన్ మీద చూసేసరికి ధనుష్ కాల్ చేస్తూ కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేసి ఎరా ఎలా ఉన్నావు అని అడగడంతో అది కాదు, నువ్వేంటి నీ సెక్రటరీని మ్యారేజ్ చేసుకున్నావంట అన్నాడు వాడు. యా, ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హర్, అందుకే పెళ్లి చేసుకున్నాను. సీఎం పోస్ట్ కి కాంప్రమైజ్ అయినట్టు పెళ్లి విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యానని అనుకున్నావా ఏంటి అని నేను నవ్వుతూ అడిగాను. అది కాదు, సెక్రటరీని సడన్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నావో అర్థం కాక కనుక్కుందామని కాల్ చేశాను. సంయుక్త లీవ్ పెట్టిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ పనులున్నాయని షిమ్లా వెళ్ళాను కదా, అక్కడ సిగ్నల్స్ దొరకలేదు. నిన్నొచ్చేసరికి నువ్వు లేవు, సంయుక్త లేదు. ఏమైందని అడిగితే అక్క ఈ విషయం చెప్పిందని అన్నాడు ధనుష్. అంటూ బ్రీఫ్ గా సంయుక్త నేను ఎలా కలిశాము, ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పడంతో వాడు షాక్ అయిపోయి పాపం ప్రిపేర్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు కదా, అసలు మీ మేడం రియాక్షన్ ఏంటి అన్నాడు వాడు. నేను నవ్వుకున్నాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.